హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కార్డు ఉన్న వారికి రేపటి నుంచి కిరోసిన్ పంపిణీ, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా వీడియోని షేర్ చేయండి. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు వాతావరణానికి సంబంధించిన కీలకమైన అంశాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు సమయానుసారంగా నిర్దిష్ట అనుసారంగానైతే వివరాలు అన్నీ అందించడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే రేపటి నుంచి ఈ కార్డు నెంబర్కి కిరోసిన్ పంపిణీ, వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఇటీవల చూసుకున్నట్లయితే రెండు దేశాల మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య గ్యాస్కి సంబంధించి చాలా వరకు గ్యాస్ సిలిండర్తో ప్రజలు అతరాకుతరం పడుతున్న నేపథ్యంలో ఒక భారీ ఊరట అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే చెప్పడం జరిగింది. గతంలో కిరోసిన్ నిలిపివేసిన కారణంగా ఇప్పుడు ప్రస్తుతం గ్యాస్ కొరత అనేది భారీ సంఖ్యలో ఉండడం కారణంగా ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్న విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్న సమాచారం అయితే రావడం జరిగింది. ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్న వారు ఉన్నారో వారికి కిరోసిన్ పంపిణీ చేసే దిశగా అడుగులు వేయడం అయితే జరుగుతుంది. గ్యాస్ కొరత నేపథ్యంలో గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపటి నుంచి కిరోసిన్ను పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రానికి సంబంధించి దాదాపు 2800 నుంచి 3000 కిలోలీటర్ల దాదాపు కిలోలీటర్కు 1000 లీటర్ల చెప్పుకోవచ్చు. దాదాపు 3000 కిరోసిన్ అందించే విషయానికి ఒక కీలక నిర్ణయం తీసుకుని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరోసిన్ రహిత రాష్ట్రంగా మార్చినప్పటికీ ఇప్పుడు సంక్షోభం కారణంగా ఇప్పుడు అదే కిరోసిన్ అనేది చాలా వరకు ఉపయోగపడుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు మనకు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి కిరోసిన్ అనేటివి దాదాపు పంపిణీ చేసే దిశగా ఒక ప్రణాళిక అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు వివరాలు అందించడం అయితే జరుగుతుంది. మీ గ్రామంలో గ్యాస్ సమస్య ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి.